జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళది పెద్ద రాజకీయ కుటుంబం కానే కాదు. వాళ్ళు చేసే దారుణాలు, అకృత్యాలు ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా ఉండి వీళ్ళు చేసే పనులు నచ్చక నా సొంత మండలం సింహాద్రిపురం మండలంలోని బలపనూరులో గ్రామస్తులంతా ఆ గ్రామం నుంచి వెలివేస్తే అప్పుడు అక్కడి నుంచి మైగ్రేటెడ్ అయ్యి పులివెందులకు వచ్చి స్థిరపడినారు. అంటే పులివెందుల టౌన్ లో. అది వాళ్ళ కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్. అంటే ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా మారి ఆ కాలంలోనే భారతదేశానికి అన్యాయం చేసిన కుటుంబ చరిత్ర వాళ్ళది. 1968లో రాజారెడ్డి గారి సతీమణి జగన్మోహన్ రెడ్డి గారి నాయనమ్మ రాజశేఖర రెడ్డి గారి తల్లి అయినటువంటి జయమ్మ గారు పులివెందుల సర్పంచ్ ఎలక్షన్స్ లో భాగంగా ఒక వార్డు మెంబర్ కు పోటీ చేస్తే గాడిచర్ల కృష్ణమూర్తి అనే ఒక ఆయన చేతుల్లో వార్డు మెంబర్ కు ఓడిపోయిన చరిత్ర వీళ్ళది. అప్పట్లోనే 1962లో రాజారెడ్డి పేరుతో పులివెందుల పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఉంది. పార్ట్ ఆఫ్ హిస్టరీ తీస్తే వస్తుంది. 1962లోనే పులివెందుల ప్రాంతంలో రాజారెడ్డి గారు ఒక రౌడీ షీటర్. రంగంపేట దగ్గర చాలా మంది రెడ్లకు బైరైటీస్ వచ్చాయి, అంటే ముగ్గురాయి. అందులో ఒక బీసీ కులానికి చెందిన చేనేత వర్గానికి చెందిన ఆయన వెంకట నరసయ్య అనే ఆయన కూడా మైనింగ్ వచ్చింది. కానీ ఈ రెడ్ల ఆధిపత్యం ముందర ఆయన పని చేసుకోలేని ఉన్నప్పుడు రాజారెడ్డికి నువ్వు నాకు అండగా ఉండని పెట్టుబడి లేని భాగస్వామ్యం ఇచ్చాడు. అంటే రూపాయి పెట్టుబడిలే రాజారెడ్డిది. ఆ రెడ్ల సందును నేను ఇబ్బంది పడతారా, నువ్వు కూడా రౌడీవే కదా, అడ్డం పెట్టుకుని ఉంటే నాకు కొంత మేలు జరుగుతుంది, నీకు పెట్టుబడి లేకుండా ఇంత వ్యాపారం ఇస్తానని అక్కడికి ఎంటర్ అయి కాలక్రమేణా ఆ వెంకట నరసయ్యనే హత్య చేసిన దుర్మార్గమైన చరిత్ర వీళ్ళది. అంటే ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే హత్యలో ఎవరైతే పాల్గొన్నారో సరాయపల్లెకు చెందిన పౌల్రెడ్డి అనే ఆయన కూడా ముద్దాయి. ఆ హత్య జరిగిన ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఆ పౌల్రెడ్డి అనే ఆయన కూడా గోటూరు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందినాడు. అంటే ఏంటి, ఈ హత్య చేయించింది రాజారెడ్డి, వీళ్ళేం తెలిసిపోతాదని హత్యలో పాల్గొన్న ఎవరైతే ఆ రోజు యాక్టివ్గా హత్యలో పాల్గొన్న పౌల్రెడ్డిని కూడా రాజారెడ్డి వీళ్ళే చంపించినారని కూడా పులివెందులలో ఈ విషయం అందరూ అనుకుంటారు. తర్వాత అందరికీ తెలుసు. ఆ రకంగా అక్కడ మంగంపేట బైరైటీస్ అనేది ఇలా సొంతం చేసుకొని దాంతో వచ్చే ఆదాయంతో చిన్న చిన్నగా రాజకీయంలోకి ఎంటర్ అవుతూ ఆ ప్రాంతంలో ఏదైతే త్రివేణి స్టీల్స్ అని ఆ కాలానికి అక్కడ ఒక మంచి పారిశ్రామికవేత్త మురళీమోహన్ రెడ్డి అని త్రివేణి స్టీల్స్ పెట్టి ఆ ప్రాంతాన్ని బాగా ఆయన ఎదుగుతుండే క్రమంలో ఈ రాజారెడ్డి గారు అక్కడ మురళీమోహన్ రెడ్డిని కూడా హత్య చేయించినాడు. ఇప్పుడు ఎవరైతే కొల్లం గంగిరెడ్డి అని ఉన్నాడో, అంటే రెడ్ శాండిల్ అని సంబంధించిన ఆయన, ఆ గంగిరెడ్డి వాళ్ళ బ్రదర్ బ్రహ్మానందరెడ్డి, గంగిరెడ్డి వాళ్ళ బాబురెడ్డి కలిపి ఈ మురళీమోహన్ రెడ్డిని ఆ రోజు రాజారెడ్డి చెప్తే హత్య చేయించారు. అప్పటి నుంచే వీళ్ళకి ఆ బంధం, కొల్లం గంగిరెడ్డికి వైఎస్ కుటుంబానికి బంధం అనేది ఎలా ఏర్పడిందంటే ఆ మురళీమోహన్ రెడ్డి ఆ మంగంపేట బైరైటీస్ చేస్తా కోడూరులో ఉండి ఇప్పుడు మన పార్టీకి చెందిన బత్యాల చెంగల్లాయడన్న మీద పులివెందుల నుంచి రౌడీలు పోయి ఎన్నిసార్లు హత్యా ప్రయత్నం చేశారో ఒకసారి చెంగల్లాయడ్ గారిని అడిగి కూడా వివరణ తీసుకోండి. నాకు తెలిసి 3-4 సార్లు అతి భయంకరమైన హత్యా ప్రయత్నాలు చేశారు. ఏదంటే దేవుని దయతో ఆయన అదృష్టం ఉండి తర్వాత బయటపడడం జరిగింది. ఇంకా 1989 ఎలక్షన్స్ అప్పుడు ముందు రాజారెడ్డి గారు జమ్మలమడుగు ప్రాంతంలో పెద్దమూడియం మండలంలోని చిన్నమూడియం అనే గ్రామానికి ఎలక్షన్ సందర్భంగా రిగ్గింగ్ చేయాలని పోయినాడు. ఆ ఊరంతా కూడా అప్పట్లో గుండ్లకుంట శివారెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఆధీనంలో ఉండేది ఆ ప్రాంతం అంతా. ఈయన రాజారెడ్డి పోతే నువ్వు పులివెందులకు అయితే రౌడీ రా, మాకేం రౌడీ అని ఒక ఇంట్లో వచ్చి ఈయన బంధింపజేసి చాలా అవమానపరిచి ఆ రోజు పంపించారు. తర్వాత దానికి రిటాలియేషన్గా, దానికి ప్రతీకారంగా ఎలాగైనా కూడా శివారెడ్డిని అంతమొందించాలని ఆ దేవుడోళ్లకు వాళ్ళకుండే ఫ్యాక్షన్ నేపథ్యాన్ని అడ్డు పెట్టుకొని తర్వాత దేవుడోళ్లను పిలుచుకొని తర్వాత శివారెడ్డి మర్డర్ కూడా హత్యకు ప్లాన్ చేసినారు. అది కూడా ఏ రకంగా ఆదన్న వాళ్ళు, మిగతా వాళ్ళు, దేవుడు నారాయణ రెడ్డి అన్న వాళ్ళు కూడా మన పార్టీలోనే ఉన్నారు. వాళ్ళు ఏదన్నా పని మీద కూడా పులివెందుల వైఎస్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వస్తే వాళ్ళని చూస్తానే అవహేళనగా ఏం అయిపోయిందా పని అనేది. అంటే ఏం పని అంటే అదే శివారెడ్డిని చంపే పని. లేదు శివారెడ్డిని చంపకుండా ఇంకా వచ్చారా, మీకు సిగ్గులే, ఇంకా మీరు ఎన్నాళ్ళు ఉండే అంతే. ఏదన్నా మీరు వీటికి పులివెందులకు వచ్చేలకు శివారెడ్డిని చంపే రావాలా మీరు. అంత ఫోర్సబుల్గా వాళ్ళని అవహేళన చేస్తూ మాట్లాడి వాళ్ళు ఇంకా వాళ్ళకు ఫ్యాక్షన్ నేపథ్యం ఉండేది. ఆ రకంగా మాట్లాడి కూడా తర్వాత వాళ్ళతో శివారెడ్డి మర్డర్ చేపించారు. ఎందుకు అంటే ఈ ప్రతి మర్డర్స్ వెనక ఒక పక్కన హత్య రాజకీయానికి, ఒక పక్క రాజకీయానికి అతను ఎందుకు ఇది కంబైన్డ్గా మెలికే ఉందంటే శివారెడ్డి బతుకునేంత వరకు, వీరారెడ్డి గారు మాజీ మంత్రి బతుకునేంత వరకు జిల్లాలో ఎప్పుడే కానీ వీళ్ళ ఆధిపత్యం లేదు. 99లో కూడా మాకు 8 సీట్లు వచ్చినాయి.
94లో అవుట్ ఆఫ్ 11కు 9 సీట్లు వచ్చాయి. ఎప్పుడు వీళ్ళుంటే ఇంకా మనం ఈ జిల్లాలోనే ఎదగలేనప్పుడు రాష్ట్రంలో ఎదగాలంటే ఎట్లా? కాబట్టి వీళ్ళని తుదముచ్చించాలా, వీళ్ళకి ఎవరు ఆపోజిట్, వాళ్ళని చేరదీయడం, వాళ్ళతో చేపించడము. ఆ రకంగా తర్వాత శివారెడ్డిని కూడా మర్డర్ చేయించడం జరిగింది. రాజారెడ్డి హత్య ఇది ఆయన మాట్లాడడం ఏదో జాలితో వదిలేసినాము, చూస్తూ వదిలేసినాము అని. అసలు రాజారెడ్డి ఏమన్నా ఆయన ఒక రౌడీ షీటరు. అనేకమైనటువంటి హత్యలతో పులివెందుల ప్రాంతంలో ఆయనకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సంబంధాలున్న వ్యక్తి. పేర్ల పాటతో అతనికి అగనెస్ట్ గా మండలం ఎలక్షన్స్ లో చెప్పకుండా పోటీ చేసినాడనే ఉద్దేశంతో ఇతను ఉంటే ఏదైనా మళ్ళీ భవిష్యత్తులో మనకు రాజకీయంగా ఇబ్బంది పడుతుందని ఆయన పులివెందులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తర్వాత కొందరిని ఆ తర్వాత రౌడీ మూకలను హైర్డ్ పర్సన్స్ పంపించి ఆయన మర్డర్ ప్లాన్ చేసినారు. దేవుని దయతో ఆ రోజు ఆ రూట్ లో 2 కానిస్టేబుల్స్ కూడా వెళ్తా ఉన్నారు. వాళ్ళకి ఇదంతా తెలియదు కాబట్టి అక్కడికి అటాక్ జరిగేటప్పుడు వాళ్ళు పోవడము, వాళ్ళని చూసి వాళ్ళు చనిపోయిన వాళ్ళని వదిలేసిపోవడము, వాళ్ళు ఇమ్మీడియట్ గా హాస్పిటల్లో చేర్పించడము. ఆ రకంగా ఆయన బతికి బెట్టగట్టినాడు. మాకు ఏ సంబంధం లేకుండా మాకు వచ్చి కేవలం రాజకీయానికి కోసమని మా అన్నను గాని ఇంత పని చేస్తారా? ఇంకా రాజారెడ్డి బతికుంటే మమ్మల్ని చంపుతాడు కాబట్టి రాజారెడ్డినే మేము ఎందుకు చంపకూడదు అనే ఆలోచనతో చేసిన పని అది. నువ్వేదో వాళ్ళు ఏదో ఇంకోటో కాదు, నువ్వు బతికుంటే అతను మమ్మల్ని చంపుతావు. అట్టప్పుడు ఎవడైనా విధి లేని పరిస్థితుల్లో మా అన్న మీద అటాక్ చేసినారు, నువ్వు బతికుంటే మళ్ళీ మమ్మల్ని చేస్తామని ఇంకా మేము మనుగడ సాగించాలంటే రాజారెడ్డి అనే వ్యక్తి భూమి మీద ఉండకూడదని వాళ్ళు ఆ రోజు అటాక్ చేయడం, ఆయన చనిపోతే ఆ రోజు సొంతం పాడతా అన్న వాళ్ళ తమ్ముడు ఉమామహేశ్వరరెడ్డి కూడా ఆ రోజు ఆ తర్వాత వీళ్ళతో హత్య గావింపమన్నాడు. ఆ రోజు ఆ బాంబులు వేసే క్రమంలో ఆయన కూడా దెబ్బ తగిలి వేరే చోటు ఉంటే పులివెందుల నుంచి పోయి ఎవరైతే ఇప్పుడు భారతీయ వాళ్ళ ఫాదర్ కానీ, అవినాష్ రెడ్డి ఫాదర్ కానీ, భాస్కర్ రెడ్డి కానీ, ఈసీ రెడ్డి కానీ ఆ కేసులో ముద్దాయారు అందరూ. వాళ్ళు ఆ రోజే ఈ రిటాలియేషన్కు ప్రతీకారంగా ఆ రోజే జరిగింది. విచిత్రమైంది ఏంటంటే రాజారెడ్డి కేసులో పడిన వాళ్ళకు మీ అధికారాన్ని ఉపయోగించి శిక్ష పడింది, దానికి ప్రతీకారంగా జరిగిన మర్డర్లో శిక్ష పడలే. అంటే మీరు అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసి తర్వాత ఇంకా మేము జాలిపడి వదిలేసాము. నువ్వు వదిలేసేది ఏంది? వాళ్ళ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టినావు. తర్వాత హైకోర్టులో వాళ్ళకు లైఫ్ పడింది. అది లైఫ్ ఎట్లా పడిందా ఏమనేది ఇంక అది మనం అవన్నీ ఇంక మాట్లాడకూడదు. లైఫ్ పడేట్టుగా చేసినారు. వాళ్ళ కుటుంబాలే సర్వనాశనం అయిపోయినాయి. 10-12 ఏళ్ళు జైల్లో ఉండొచ్చి ఇంకా తర్వాత వాళ్ళ మీదనే వచ్చి జాలి పడేది ఏంది? జాలి కాదు అది. అంతవరకు మీరు మీ ఇష్టం వచ్చినట్లు పల్లెల్లో వీళ్ళతో వాళ్ళని మర్డర్ చేయొచ్చు, వాళ్ళతో వీళ్ళని మర్డర్ చేయొచ్చా పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే పాఠశాలరెడ్డి వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, మనం ఆయన బతికుంటే మనం చంపుతాడని వాళ్ళ ఇంట్లో మనిషి జోలికి పోయేటప్పటికే వాళ్ళు కొంచెం మేలుకొని ఇది మన ఇంటికే చుట్టుకొని వస్తుందని మీరు భయపడి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ జోలికి పోలే, జాలితో కాదు. ఈ రకంగా రాజారెడ్డి ప్రస్థానం సాగితే ఇంకా రాజశేఖర రెడ్డి విషయానికి వచ్చేటప్పటికి ఒకటి లింగాల మండలం అని ఉంది. అక్కడ స్టార్టింగ్లో రామారావు గారి పీరియడ్లో ఉన్నప్పుడు మండలం ఎలక్షన్ జరిగినప్పుడు పెద్దగూడాల కృష్ణారెడ్డి అని ఆయన మర్డర్ చేశారు. ఎవరు ఆయన అంటే వాళ్ళన్న రామాంజల్ రెడ్డి అప్పుడు మండలానికి కంటెస్ట్ చేశాడు. వాళ్ళుంటే ఎదుగుదల మాకు చాలా ఇబ్బంది అని చెప్పేసి అది నీట్గా ప్లాన్ చేసి ఒక ఇద్దరిని తాడిపత్రి సబ్స్టేషన్లో పెట్టి ఇతని సెకండ్ షోకి పోయి వస్తా అంటే అటాక్ చేసి డిఎన్ రెడ్డి అంటే మాజీ ఎంపీ వాళ్ళ గేట్ ముందరనే మర్డర్. అదే టైంకి హైదరాబాద్లో ఒక మిలిటరీ ఆఫీసర్తో ఈయన గొడవ పెట్టుకొని హైదరాబాద్లో ఇక్కడ కేసు పెట్టించుకొని అంటే నేను ఆ ప్రాంతంలో లేను, నేను హైదరాబాద్లో ఉన్నానని ఒక ఎల్బీ కోసం రాజశేఖర రెడ్డి గారు స్వయంగా కుట్ర పని చేసిన మర్డర్ అది. నెక్స్ట్ వచ్చేసి రఘురామరెడ్డి గారు సింగిల్ విండో ప్రెసిడెంట్, లింగాల మండలమే, పులివెందులకు దగ్గరలో ఆయన కూడా మర్డర్ చేశారు. వాళ్ళు చెప్తే వినకుండా ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసినాడు కాబట్టి ఆయన మర్డర్. కేశవన్న కూడా వాళ్ళు కొంచెం బంధువులు కూడా అవుతారు. మా పార్నపల్లిలో ఎంత దారుణమైన విషయం అంటే మొత్తం ఆ ఊరికి 400 నుంచి 500 మంది రాజారెడ్డి పోయి జనాన్ని వేసుకొని పోయి మొత్తం లైట్స్ అన్ని ట్రాన్స్ఫార్మర్లన్నీ ఆఫ్ చేసి కాంప్రెషర్లు డైనమిట్లు పెట్టి పేల్చి వాళ్ళ ఇంట్లో ఉండే మొత్తం ఇప్పుడు మనుషులంటే వాళ్ళు ఎవరు లేరు, లేడీస్ని కూడా చాలా అసభ్యకరంగా ప్రవర్తించి అందరినీ బయటికి పంపించారు. వాళ్ళ మెడల్లో ఉండే గొలుసులు, పట్టు చీరలు అవన్నీ కూడా లూటీ చేసి ఇంట్లో ఉండే పశువులను ఇడ్చాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా డైనమిట్లు పెట్టి పేల్చితే వాళ్ళకు ఉండే పశు సంపద అంతా కూడా ఆ రోజు చనిపోయి అది చూసేదానికి కానీ అంత హృదయ విదారకంగా అంటే రాజారెడ్డి కానీ వీళ్ళతో పెట్టుకుంటే ఊరు మీదకి వచ్చి
విచ్చలవిడిగా కరెంటు లైట్లు స్విచ్ ఆఫ్ చేసి ఇండ్లు కూడా డైనమిట్లు పెట్టి మేము పేలుస్తాము. అంతటి భయానకమైన వాతావరణాన్ని లింగాల మండలంలో సృష్టించి లింగాల మండలం అంతా రిగ్గింగ్ చేసుకునేవాళ్ళు. తర్వాత ఆ రోజే మీరు ఎంపీగా ఓడిపోయింటే మీకు ఇంత రాజకీయ భవిష్యత్తు ఉండేది కాదు. అంటే ప్రతి మర్డర్ వెనుక కూడా వాళ్ళొక పొలిటికల్ గెయిన్ అనేది ఉంటుంది. బ్యాలెట్ పేపర్లో రాత్రి అన్ని గుద్దేసుకొని పొద్దున్నే ఎవరైనా జనాలు వస్తే వాళ్ళతో వరకు సిగ్నేచర్ పెట్టుకొని పంపించేవాళ్ళు. అలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చేసి పులివెందుల్లో ఉండేది. భారత్ బంద్ జరిగితే విపరీతంగా పులివెందుల్లో జనాలు వచ్చి భారత్ బంద్ బాగా సక్సెస్ అయింది. మా కాలేజీలోకి వచ్చి మా కాలేజీలే మూపించేంత ఇది ఉందా మీకు తెలుగుదేశం వాళ్ళకు? ఇది కాదు, కంట్రోల్ తప్పింది, మనకు భయం పోయింది, ఏదోటి భయం క్రియేట్ చేయాలని అప్పటికప్పుడు ఒకతను విలేకర్ నారాయణ అని ఏదన్నా మంచి స్టోరీలు తెలుగుదేశం పార్టీ తరపున రాసన్నాడు. విలేకర్ నారాయణ మర్డర్ పులివెందుల్లో. తర్వాత ఒక వారం గ్యాప్ ఇచ్చి నంద్యాలపల్లి శివరామరెడ్డి అని ఆయన మర్డర్. వాళ్ళకు రాజకీయాలు ఏం సంబంధం లేదు పెద్దగా, జస్ట్ సానుభూతి పరులు. ఆ 2 మర్డర్స్తో పులివెందుల టౌన్ అంతా సరెండర్. విశ్వప్రసాద్ రెడ్డి అని అతను మన కీలక మంచి అబ్బాయి, అప్పట్లో బాగా యాక్టివ్ ఉండేవాడు. అతన్ని కూడా మర్డర్ చేసి ఆ విశ్వప్రసాద్ రెడ్డిని కూడా ఇది చేసినాడు. వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయినాడు. ఈయనకు అప్పుడప్పుడే ఇది ఉంది. గుట్ట మీద రికెల మహేష్, ఆయన నగరి గుట్ట మీద ఆ ప్రాంతంలో బాగా మంచి ప్రజాదరణ. ఆ ప్రాంతంలో అంత తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉంది. అప్పుడు ఈయనంతా బెంగళూరు బేస్డ్ జగన్మోహన్ రెడ్డి. నేను బెంగళూరుకి పోయి వచ్చేటప్పటికి ఎరికెల మహేష్ గారిని చంపుతారా లేదా అని అల్టిమేటం ఇచ్చిపోతే ఇమ్మీడియట్గా ఒక వారానికి ఎరికెల మహేష్ను దేవిరెడ్డి శంకరెడ్డి ద్వారా అది చంపడం జరిగింది. మీరు చూసే జగన్మోహన్ రెడ్డి, మాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఏంటనేది ఈ రాష్ట్ర ప్రజలకు ఒక చిన్న ఉదాహరణతో చెప్తా అతని మనస్తత్వం ఏంటో. ఆ మహేష్ వాళ్ళ తమ్ముని కొడుకు ఉదయ్ అని జస్ట్ 19 years, వాళ్ళ ఫ్రెండ్ సాకే రామాంజలి 20 years. వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంది, మా పెదనాయన చంపిన వాళ్ళని మేము చంపుతామని వాళ్ళని అన్నట్టు ఇదంతా క్రియేట్ చేసి వాళ్ళని కూడా మర్డర్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఏదైతే ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో అనుమానితునిగా చనిపోయిన కువైట్ గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి ఆ రోజే దేవిరెడ్డి శంకరెడ్డి అతనితో కోర్టు ఆపరేషన్ చేసి ఆ ఉదయ్ అనే అబ్బాయిని సాకే రామాంజలను వేరే వాళ్ళ ద్వారా ఈ కువైట్ గంగాధర్ ద్వారా పిలిపించి వాళ్ళకు బీర్లో టాబ్లెట్లు వేసి బీర్ దాపి వాళ్ళు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయినారు. ఆ టయానికి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ నాలెడ్జ్ లేకుండా పులివెందులకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఉండగానే ఇది చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తో మళ్ళా చెప్పకుండా చేసినారంటారని వాళ్ళు ఇన్ఫర్మేషన్ని జగన్మోహన్ రెడ్డికి పాస్ చేసినారు. నేను పోయినంతవరకు చేయొద్దండి, నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాకనే చేయండి అని చెప్పి యాక్చువల్గా ఆ రోజు ఇడుపులపాయలో నైట్ హాల్ట్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకొని హుటాహుటిన బెంగళూరుకి పోయి మళ్ళీ బెంగళూరులోనే ఇబ్బంది అని బెంగళూరు ఎయిర్పోర్ట్కి పోయి ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ తీసుకొని నేను టేకాఫ్ అయిన తర్వాత మీరు చేయండి, మీ టయానికి నేను జర్నీలో ఉండాలా, నాకు ఎలిబీ కావాలని చెప్పి ఈయన ఢిల్లీకి పోయి టేకాఫ్ అయ్యి అక్కడ వాళ్ళ పిఏకు సమాచారం వస్తానే సారు టేకాఫ్ అయినాడని. ఇక్కడ వీళ్ళు ఆ 2 అబ్బాయిలను కానీ అతడు సినిమాలో చెప్తారు చూడు, ఆ మర్డర్ ఎంత వైలెంట్గా ఉండాలని ఆ టైప్లో 2 పిల్లలను 2 గొంతులు కోసి సపరేట్గా మొండెం ఒకటి తల ఒక చోట మొండెం ఒక చోట పెట్టి జోలికి వస్తే ఎవరి చావైనా ఇంత భయానకంగా ఉంటుంది అని చాటి చెప్పే విధంగా 2 గొంతులు కోసి ఒక బ్రిడ్జి కింద వేసినారు. మొండెం ఒక చోట తల ఒక చోట. 2 అబ్బాయిలను 20 years. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పినప్పుడు నువ్వు ఈరోజు శాంతి దూత మాదిరి తర్వాత మదర్ తెరీసాకు అన్న మాదిరి మాట్లాడుతున్నావే, చిన్న పిల్లలు వాళ్ళ నాయనతో ఏదో పోయింది, ఎందుకు ఆ పిల్లలను అట్లా చేస్తున్నారు, వద్దు ఇంటికి పంపిండని చెప్పాలనా, నువ్వు ఇడుపులపాయ నుంచి బెంగళూరుకి పోయి ఫ్లైట్కి పోయి వాళ్ళిద్దరినీ గొంతులు పోయమని చెప్తావా? అంటే ఇంత ఘోరాతి ఘోరంగా 2 పిల్లలను చంపిన ఘటనలో పరోక్షంగా అతనే. ఇంకోటి ఇప్పుడు పరిటాల రవిది, మద్దెలచెరువు సూరి గారికి తర్వాత మీకు స్నేహ సంబంధాలు లేవా? పరిటాల రవి లాంటి వ్యక్తిని జైల్లో ఉండి ట్రాప్ చేసి మర్డర్ చేస్తాడా? ఫస్ట్ బల్లారులో ఆర్కే అని అతన్ని మర్డర్ చేశారు. తర్వాత అనంతపూర్లో తగరకుంట ప్రభాకర్ రెడ్డి అని రవి అనుచరులను మర్డర్ చేశారు. 3వసారి పరిటాల. అంటే మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? ఆ మర్డరు ఈ మర్డరు తర్వాత ఇదేది మీకు తెలియదా? దగ్గరుండి మీరే చేపించి నువ్వు పార్టీలోకి వస్తావా, ఆయన నిజాయితీ పరుడే, నేను తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి రానన్నాడు పరిటాల రవి గారు. రాకుంటే మర్డర్ చేస్తాం. ఆ రకంగా మీరు లేకపోతే జైల్లో ఉండేదంట, ఆయన జైల్లోంచి నడిపేది, జైల్లోంచి ప్లాన్ చేసి మర్డర్. బయట మొత్తం సహకారం అంతా జగన్మోహన్ రెడ్డిది. పరిటాల రవి దాంట్లో జగన్మోహన్ రెడ్డి లేకుంటే పరిటాల రవి హత్య జరిగే సమస్య లేదు. అంతగా నువ్వు సపోర్ట్ చేసి
ఆ రకంగా చేసినావు. ఎప్పుడు మాట్లాడినా కూడా ఆయన మా నాన్నది అనుమానాస్పద మృతి అంటాడు. ఇది పెద్ద విచిత్రమైన విషయం ఏంటంటే, పాపం వాళ్ళ నాన్న అనుమానాస్పద మృతి అనేది ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన గుర్తొస్తుంది. ఆయన అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏం గుర్తురాదు. ఎవరి మీద అనుమానం అని చెప్పి అప్పుడు నీ అనుచరులు నువ్వు చెప్పినట్లు రిలయన్స్ పెట్రోల్ బంకుల మీద దాడులు చేసి వాళ్ళ ఆస్తులను కానీ నష్టపరిచిన వాళ్ళే మళ్ళీ వాళ్ళే వెంట పట్టుకొని వస్తే వాళ్ళకే రాజ్యసభ ఇస్తావు అధికారం అనేప్పుడు. తర్వాత ఇంకోటి మాటికి మా చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు రాజకీయం అది ఇది అంటావు. 96లో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. నిజంగా ప్రజలు చంద్రబాబు నాయుడు వెన్నుపోటే పొడిచిన అంటే ఆ 96 ఎలక్షన్స్లో ఒక సీట్ రాకూడదు. ఆ రోజు 18 సీట్లు వచ్చాయి. ఇంకా ప్రజలే యాక్సెప్టెన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు చేసిందే కరెక్ట్ అన్నప్పుడు నువ్వు ఇప్పుడు వెన్నుపోటు అని గగ్గోలు పెట్టడంలో అర్థం ఏముందో నాకు అర్థం కాలే. ఇంకా ఆయన మాట్లాడింది వివేకానంద రెడ్డి మంటారు. ఇప్పుడు భారతదేశంలో ఒక అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ చేసి నీ తమ్ముడైనటువంటి అవినాష్ రెడ్డిని, మీ చిన్నాయనైనటువంటి భాస్కర్ రెడ్డిని అక్యూజ్డ్గా ముద్దాయిలు చేసి ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఆ ఛార్జ్ షీట్ కూడా వేసినారు. ఇంకా ఇప్పటికీ కూడా నువ్వు దాన్ని బొంకుతా అది చేస్తే ఏదో అదృష్టము అది ఎటం చేసుకునేవో నువ్వు ముద్దాయి కాలే. ఈ మధ్య షర్మిలమ్మ గారు, విజయమ్మ గారు బయటపెట్టిన ఎంఓయు ఆ రోజు ఇజ్రాయెల్లో జరిగింది. అది కూడా బయటపెట్టి అది కాదు నువ్వు వెన్నుపోటు అంటే ఆ రోజు మాట్లాడి 60 పార్టీ కూడా ఇస్తానని నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఆమెను పాదయాత్రకంతా తిప్పుకొని ఆమెకు నువ్వు చేసినావు చూడు, అది ఒరిజినల్ వెన్నుపోటు అంటే. ఈ బుద్ధుడికి ఆస్తులు పనిచేయకుండా ఈరోజు నువ్వు వెన్నుపోటుదారని సొంత చెల్లెలకు. ఆయన మొన్న మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు నాకు సంస్కారం నేర్పించారు, రాజకీయం మాత్రమే నేర్పించారని. తర్వాత మళ్ళీ ఇది చెప్పలేదా? రేపు చెల్లెలకు న్యాయంగా పంచాల్సిన వాటా నువ్వు పంచేయాలా, అమ్మను గౌరవంగా చూసుకోవాలా, ఇట్లాంటివి కూడా చెప్పింటాడు కదా. ఇట్లాంటి చెప్పలేదా మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు?